కౌశికికి బాబు పుట్టినట్టు సురేష్కి చెప్పానని, పని మీద ఢిల్లీ వెళ్ళినందున డెలివరీకి రాలేదని, బారసాలకి వస్తానన్నాడని సుధాకర్ చెప్పగానే జగదాత్రి కేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే అసలైన పండగ ఎల్లుండుంటుందన్నమాట అని అంటూ సంతోషపడుతూ ఉంటారు జగదాత్రి కేదార్. ఇక శారీస్ సెలెక్ట్ చేసుకోండి అని కౌశికి కూడా శారీస్ చూడడం మొదలు పెడుతుంది. దాత్రి కోసం కేదార్ శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉండగా నిషి, వైజయంతి పక్కనే నిలబడిపోతారు. అప్పుడే నిషికాకి ఒక ఫోన్ వస్తుంది. భయంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నిషి. మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. హాయ్ మేడం నిషిక గారు, నేను ఇన్స్పెక్టర్ని. రేపటితో మీ బెయిల్ పూర్తవుతుంది. ఈసారి వీడియోలు అవి ఇవి చూపిస్తే కుదరదు. మీరు నేరం చెయ్యలేదు అని, నేరం చేసిందెవరో కూడా ప్రూవ్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. ఈసారి మీ అక్కగారు మీ వదిన గారు కూడా ఏమీ చేయలేరు అంటూ కాల్ కట్ చేస్తాడు ఇన్స్పెక్టర్. దాంతో భయపడుతున్న నిషిని ఎవరు అని కౌశిక్కి జగదాత్రి అడుగుతుండగా ఇన్స్పెక్టర్ రేపటితో బెయిల్ పూర్తవుతుందంట, కేసు సాల్వ్ అవ్వకపోతే నన్ను అరెస్ట్ చేస్తానన్నారు అని అంటూ ఉంటుంది నిషి. ఏదో ఒకటి చెయ్యమ్మి అని వైజయంతి అంటూ ఉండగా, అవును ఏదో ఒకటి చెయ్యక్క అని యువరాజ్ కూడా అంటుంటాడు. నేను కమిషనర్తో మాట్లాడతాను, నువ్వు శారీ సెలెక్ట్ చేసుకో అని నిషిని అంటూ ఉంటుంది కౌశికి. ఇక శారీస్ చూస్తూ ఉంటుంది నిషి. తొందరగా ఈ శారీ పని పూర్తి చేసి మనం ఆ కేసు సాల్వ్ చేయాలి అని జగదాత్రి కేదార్లు మాట్లాడుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. ఇక జేడీకేడీలా మారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కిరణ్కి కాల్ చేసి ఏ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ కొన్నారో ఏమైనా లీడ్ దొరికిందా అని అడుగుతుండగా, అవును దొరికింది మేడం, లొకేషన్ షేర్ చేస్తాను మీకు అని అంటూ ఉంటాడు కిరణ్. అలాగే అంటూ వాళ్ళు అక్కడికి బయలుదేరుతారు. అవును కిరణ్, కల్పన నగలు కూడా ఏ తాకట్టు కొట్టులో తాకట్టు పెట్టారో తెలుసుకో, ఆ సేట్జీతో మాట్లాడాలి అని అంటూ అక్కడికి లొకేషన్కి వెళ్తారు. ఇక బ్లడ్ బ్యాంక్లో డేట్ చెప్పి ఆ రోజు బ్లడ్ ఎవరు తీసుకెళ్లారో మాకు వివరాలు కావాలి అని అంటుండగా, అలా వివరాలు చెప్పలేం మేడం అని మేనేజర్ అనగానే, పోలీస్ మీరిచ్చే ఇన్ఫర్మేషన్ పెద్ద మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అనగానే రికార్డింగ్స్ చూపిస్తూ ఉంటాడు మేనేజర్. ఆ తర్వాత ఇది ఫేక్, మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని అనగానే అలాగే అని ల్యాప్టాప్ని వాళ్ళ వైపు తిప్పగా అందులో ఒక బూర్కా వేసుకున్న అమ్మాయి వెనకాలే ఒక రౌడీ కూడా బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళడం జగదాత్రి కేదార్లు గుర్తిస్తారు. ఇక ఆ తర్వాత అక్కడ స్పాట్లో బుర్కా కనిపించడం, అంటే ఆ బుర్కాలో ఇంద్రాణి అన్నమాట. వాడు ఇంద్రాణి మర్షి జేడి అని కేడి చెప్తూ ఉంటాడు. ఇక ఆ ఫుటేజ్ని మాకు ట్రాన్స్ఫర్ చేయమని పెన్ డ్రైవ్ ఇస్తుంది జేడి. అలాగే అని ట్రాన్స్ఫర్ చేసిస్తాడు అతను. ఆ సేట్జీని మన ప్లేస్కి రప్పించు అని కిరణ్కి చెప్పగానే అలాగే అంటూ సేట్జీని తీసుకొస్తాడు కిరణ్. కల్పన నగల ఫొటోస్ని చూపించగా భయపడుతూనే నాకు తెలీదు అని అంటుంటాడు సేట్జీ. ఆ పక్కనున్న రౌడీ ఫోటో చూపించినా కూడా నాకు తెలీదు అనగానే, సరే వెళ్ళిపోండి అని జేడీకేడి అతన్ని వెళ్ళనిస్తారు. పక్కకి వెళ్ళి రౌడీకి కాల్ చేసి ఈ నగల కోసం నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు అని సేట్జీ అంటూ ఉండగా సేట్జీకి ఎదురుగా జేడీకేడి వెళ్తారు. ఇక ఫోన్ని మ్యూట్లో పెట్టి, ఏంటి సేట్జీ నగలు, ఆ మనిషి ఎవరు తెలీదన్నావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు అని జేడీకేడి అంటూ ఉండగా, తప్పైపోయింది అని తప్పొప్పుకుంటాడు సేట్జీ. వాడిని ఇక్కడికి రప్పించు అనగానే అలాగే అంటూ రౌడీతో మాట్లాడి నగలు వెతుక్కుంటూ వచ్చారని, ఆ నగలు నాకు అవసరం లేదు నువ్వే తీసుకెళ్ళు అని సేట్జీ అనగానే, లొకేషన్ పెడతాను అక్కడికి తీసుకురా అని రౌడీ చెప్తాడు. చెప్పినట్టుగానే లొకేషన్ పెడతాడు కేదార్. ఇక ఒక సుమో దగ్గర రౌడీ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి సేట్జీ వస్తాడు. ఈ నగలని తీసుకొని వెళ్ళిపో, నేను కూడా దొరికిపోతా అని అంటుంటాడు సేట్జీ. అలాగే నేను నగలని తీసుకొని వెళ్ళిపోయాక నీకే ప్రాబ్లం రాదులే అని అంటూ ఉండగా, నాకు తెలిసిపోయింది కదా అని వెనకాల నుండి జేడి ముందు నుండి
కేడి పక్క నుండి కిరణ్, రమ్య అందరూ ఆ రౌడీని అటాక్ చేయగా వాడు భయపడిపోతూ ఉంటాడు. కేడి ఒక్క పంచిస్తారు, వెళ్ళి సుమోలో పడతాడు. చెప్పు, కల్పనని ఎందుకు చంపావు అంటుండగా నేను చంపలేదు అని అంటుంటాడు ఆ రౌడీ. చంపందే నిషిక ఆ మర్డర్ చేసింది అని తెలిసే ప్రతి క్లూలో నువ్వున్నావా అని నిలదీస్తూ ఉండగా తలదించుకుంటాడు ఆ రౌడీ. నిజంగా నిజం చెప్తే నీకు శిక్ష తగ్గుతుంది, లేదంటే మీ మేడంకి హెల్ప్ చేసావో నిన్ను విడిపించడం కాదు కదా, తను పారిపోతుంది, నీకే శిక్ష పడుతుంది అని అంటుండగా నిజంగా మేడం నేను హత్య చెయ్యలేదు, ఇంద్రాని మేడమే చేశారు, నేను జస్ట్ పక్కనున్నా అంతే అని నిజం ఒప్పేసుకుంటాడు రౌడీ. ఇంద్రాణిని ఇక్కడికి రప్పించు అని అంటుండగా తను ఎక్కడుందో నాకు తెలియదు మేడం, 2 డేస్కి ఒకసారి ప్లేసెస్ మారుస్తుంది మేడం అని చెప్తాడు ఆ రౌడీ. ఇంద్రానికి ఫోన్ చేసి నిషిక సైన్ చేసిన ఎంటీ బాండ్ పేపర్స్ ఉన్నాయని చెప్పు, తనే వస్తుంది అనగానే ఇంద్రానికి ఫోన్ చేసి ఫ్యాక్టరీలో ఎంటీ బాండ్ పేపర్స్ పైన నిషిక సైన్ పెట్టిన పేపర్స్ ఉన్నాయని చెప్పడంతో మంచి పని చేసావురా, నాకు లొకేషన్ షేర్ చేయి, నేను వస్తున్నా అని ఇంద్రాని రౌడీని కలవడానికి వస్తుంది. ఎక్కడ్రా బాండ్ పేపర్స్ అని ఇంద్రాని అడుగుతూ ఉండగా అది మేడం అని అంటూ ఉండగా సుమో నుండి జేడీ కిందికి దిగి నా దగ్గర ఉన్నాయి పదా అని అంటూ వెటకారంగా నవ్వుతూ ఉండగా భయపడుతుంది ఇంద్రాని. నేనేదో మర్డర్ చేసి నీ మీద కేసు పెడుతున్నట్టు ఎందుకు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, నువ్వే కదా కల్పనని చంపింది అని అంటూ రమ్య చేత కస్టడీలోకి తీసుకుంటుంది జేడీ ఇంద్రాణిని. ఇక ఇంద్రాణిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకెళ్తారు. జేడీ కేడీతో నా వల్ల కాదు, నేను కంట్రోల్ మిస్ అవుతాను, నువ్వు వెళ్ళి నిజం రాబట్టు అనగానే అలాగే అని కేడీ వెళ్ళి ఇంద్రాని ముందు కూర్చుంటాడు. ఇక జేడీ బ్లూటూత్లో జరిగిందంతా వింటూ ఉంటుంది. ఇంద్రాని నేను పరువు ప్రతిష్టలు కలదాన్ని, సమాజంలో హోదా ఉన్నదాన్ని, నన్నెందుకు అరెస్ట్ చేశారు అంటూ ఉండగా నీకు లేందే పరువు ప్రతిష్ట, నువ్వు మొన్నటిదాకా జైల్లో ఉన్నావు, ఇప్పుడు కొత్తగా మాట్లాడకు, అయినా ఆ రోజు ఫ్యాక్టరీ సీజ్ చేసిన రోజు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉండగా ఇంద్రాని ఒప్పుకోదు. దాంతో రమ్య 2 చెంపలు వాయిస్తుంది. ఎన్కౌంటర్కి ఒక బాడీ వస్తుందని పోస్ట్ మార్టం చేయడానికి రెడీగా ఉండమని చెప్పు అని గన్ని కేడి సెట్ చేస్తుండగా చెప్తాను అని అంటూ ఉంటుంది ఇంద్రాని. నిజం చెప్పడం స్టార్ట్ చేసి నిషిక తాగే కూల్ డ్రింక్లో డ్రింక్ కలిపానని, కౌశికి పరువు పోవాలంటే నిషిక జైలుకు వెళ్ళాలని ప్లాన్ చేశానని, బుర్కాలో కల్పనని రప్పించి తనకి బ్లాంక్ నుండి బ్లడ్ కొని కల్పనకి ఇచ్చి కావాలనే నిషిక కారుపై పడమని చెప్పానని, ఆ తర్వాత కల్పనని నిషిక తీసుకొచ్చి ఇంద్రానికి ఇవ్వడం, ఆ తర్వాత కల్పన తలపై ఇంద్రాని గట్టిగా కొట్టడం అన్నీ ఒప్పేసుకుంటుంది ఇంద్రాని. వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు కిరణ్. ఇక మర్డర్ చేస్తే జైలుకు వెళ్తావు కానీ కౌశికి గారి పరువు ఎలా పోతుంది, ఇంత లాజిక్ మిస్ అయ్యావా అని అంటూ వెటకారంగా నవ్వుతూ అక్కడి నుండి కేడీ వెళ్ళిపోతాడు. సాధు సరికి వీడియో ప్రూఫ్ చూపించి మర్డర్ కేసు సాల్వ్ అయిందని చెప్పు అని జేడీ అంటూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో న్యూస్ పెడతాడు సుధాకర్. ఫ్యాక్టరీలో జరిగిన అక్రమాల నుండి కల్పన మర్డర్ కేసు వరకు తనదే తప్పని ఇంద్రాని ఒప్పుకున్నట్టు న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిషికాని కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే జగదాత్రి కేదార్లు లోపలికి వస్తారు. ఆ దేవుడే నిన్ను కాపాడారు అని వైజయంతి నిషికాని అంటూ ఉండగా జగదాత్రి కేదార్లని మీరే కదా నిషికాని కేసు నుండి బయటపడేసింది అంటూ ఉండగా పోలీసులమని తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు జగదాత్రి కేదార్ పోలీస్ అని అక్కడికి తెలిసిపోయిందా అని యువరాజ్ కూడా టెన్షన్ పడుతుండగా లేదు మాకు తెలిసిన వాళ్ళకి కేసు సాల్వ్ చేయమని చెప్పామంతే అని అంటూ ఉంటుంది జగదాత్రి. వైజయంతి కూడా వాళ్ళేదో పోలీసులు అయినట్టు వాళ్ళే కేసు సాల్వ్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని కౌశికిని అంటూ ఉండగా వాళ్ళు పోలీసులు కాకపోయినా పోలీసుల వెంటపడి కేసు సాల్వ్ అయ్యేలా చేశారు అని కౌశికి అంటూ ఉంటుంది. నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్పు, నేను డిన్నర్కి పిలుస్తాను, థ్యాంక్స్ చెప్తాను అంటూ ఉండగా నీళ్లు నములుతూ ఉంటారు జగదాత్రి కేదార్. అది
అది అంటుండగా మా దగ్గర ఏది దాస్తున్నారు అని కౌశికి అడుగుతుంటుంది. అది నిజానికి కేసు సాల్వ్ చేసింది జేడీకేడి వదిన అనగానే నిషిక షాక్ అవుతుంది. ఏంటి, మన ఫ్యామిలీ పైన పగపడతారు కదా, మరి కేసు సాల్వ్ చేయడంలో హెల్ప్ చేశారా అని నిషిక షాక్ అవుతుండగా జేడీ ఎప్పుడు నిజం వైపే నిలబడింది. ఒకప్పుడు మనం తప్పులు చేశాం కాబట్టి మనం తప్పుగా అనుకున్నాం అంతే అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇక నిషిక యువరాజ్ మారుతారా? రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.